ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఒక్కొక్క బాడీకి డిఫరెంట్‌గా ఉంటది. కొంతమందికి అసలే వామిటింగ్స్ ఉండవు. కొంతమందికేమో మరీ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికేమో మైల్డ్‌గా 1-2 టైమ్స్ డైలీ అవ్వడం, 1 టైమ్స్ అవ్వడం, లేదంటే 2, 3 రోజులకు ఒకసారి అవ్వడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మైల్డ్ వామిటింగ్స్ అనేవి కొంతమందిలో ఉంటది. ఒక్కొక్క ప్రెగ్నెన్సీలో గూడా డిఫరెంట్‌గా ఉంటది. ఒక ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఉంటే ఇంకో ప్రెగ్నెన్సీలో ఉండదు. ఇలా ఒక్కొక్క బాడీకి డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇదన్నిటికి రీజన్ ఏంటంటే బీటా ఎస్‌సిజి హార్మోన్ లెవెల్స్ మదర్‌లో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి బాడీ అడ్జస్ట్‌మెంట్ ఎలా జరుగుతుంది, దాన్ని బట్టి వామిటింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో, వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన అది హెల్తీ ప్రెగ్నెన్సీ అని, లేనంత మాత్రాన అన్‌హెల్తీ అని కాదు. వామిటింగ్స్‌కి, ప్రెగ్నెన్సీ గ్రోత్‌కి ఎలాంటి సంబంధము లేదు. కాకపోతే మరీ ఎక్కువగా వామిటింగ్స్ అయ్యి డీహైడ్రేషన్ అయితే గనక బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ఎక్కువగా వామిటింగ్స్ అయితున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సపోర్టు, మెడిసిన్స్ సపోర్టు అండ్ ఫ్లూయిడ్స్ సపోర్ట్ తీసుకుంటే గనక మీకు బేబీ గ్రోత్ స్మూత్‌గా జరిగే అవకాశాలున్నాయి. హైపరెమిసిస్‌లో కొంతమందికి జాండీస్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఎక్కువ వామిటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. వామిటింగ్స్ లేనంత మాత్రాన అది అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీ కింద అవసరం లేదు.